చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ, సకల ఆశీర్వాదాలు మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క దినమున తండ్రి ప్రభా, మీరు ఎన్నుకోబడకపోతే తండ్రి ప్రభా యేసయ్య మేము ఇక్కడ నిలవబడి ఉండలేము తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా కేవలం నిలవబడి ఉన్నాం కానీ తండ్రి యేసయ్య మా యొక్క స్వరాన్ని మరుగుపరిచి నీ యొక్క స్వరంతో దర్శించి మాట్లాడి తండ్రి ప్రభా యేసయ్య మీరే తండ్రి ప్రభా యేసయ్య వాడుకోమని వేసి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన బలమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా దేవాదేవునికి వందనాలండి. అలానే ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి సేవకులకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూర్చు మీ అందరికీ కూడా వందనాలండి. మరి యేసు ప్రభు వారు శిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. మొదటిగా యేసు ప్రభు వారు ఏమని అంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. క్షమించండి అనే వర్డ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? దేవుడు శూన్యంలోనే సృష్టిని సృజించి భూమిని, ఆకాశమును, చంద్ర నక్షత్రములు అన్నిటినీ సృజించి శూన్యంలో అన్నిటిని వేలాడదీసిన దేవుని కుమారుడిని మన యొక్క పాపాలు సిలువ మీద వేలాడేలాగా చేశారు. అలాంటిది దేవునికి ఎంతో కోపం వస్తుంది కదా. ఇప్పుడు మీ పిల్లల్ని వేరెవరైనా తిట్టారనుకోండి, కోపం రాదా? వస్తుంది కదా. కొట్టారనుకోండి, కోపం రాదా? అలాంటిది ఒకవేళ పడిపోయేలాగా గట్టిగా తోసారనుకోండి, దెబ్బలు తగిలింది, ఏ రక్తం వచ్చేసేలాగా దెబ్బలు తగిలింది, మీకు ఎంత కోపం వస్తుంది? వెళ్ళి వాళ్ళనైనా సరే మీరు తిడతారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ అయినా సరే మీరు తిడతారు, అవునా? మీ కన్న పిల్లలకి మీకు అంత కోపం వస్తుంటే దేవునికి ఎంత కోపం వచ్చిందండి. యేసు ప్రభు వారు రక్తం చిందించి ఉండకపోతే మనకి పాప క్షమాపణ లేదు. ఆయన యొక్క రక్తము వలన మాత్రమే మనకి రక్షణ, పాప క్షమాపణ, స్వస్థత ఇవన్నీ కూడా మనకు వచ్చింది ఆయన కాచిన అమూల్యమైన రక్తం ద్వారా. ఆయన జీవించిన జీవితం అంతా కూడా ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి దోషము చేయకుండా బ్రతికిన యేసు ప్రభు వారు మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని, ఇప్పుడు కొరడా దెబ్బలు, కొరడానికి కూడా మేకులు ఉన్నాయంట. ఆ కొరడాలు అలా అంటే కొడతా ఉంటే చర్మం చీలుతా ఉండిందంట. పోనీ అది ఓకే. సిలువు మీద అటుపక్కన ఇటుపక్కన దొంగల్ని వేలాడగట్టారు కదా, దొంగలకి మేకులతోని చేతులు కాళ్ళు కొట్టలేదు, వాళ్ళకి జస్ట్ తాళ్ళతోని కట్టారంటే. యేసు ప్రభు వారిని ఎందుకు మేకులతో కొట్టేంత? ఆయనలో దోషం అసలు కనుగొనలేక పిలాతు అయితే అంటే యేసు ప్రభు వారికి అన్నారంట, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నాతో ఒక్క మాట చెప్పు, ఎందుకంటే నీలోని దోషాన్ని నేను కనిపెట్టలేకపోతున్నాను అని చెప్పి పిలాతు యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, ఈ అధికారం నీకు పైనుండి వస్తేనే కానీ నీ మట్టుకు నీకు వచ్చింది కాదు. ఎందుకంటే ఆయన ఒకవేళ నాలో దోషాన్ని ఎవరైనా కనిపెట్టండి అంటే ఎవరు కనిపెట్టలేరు, ఆఫ్ కోర్స్ కదా. ఆయన జీవించిన జీవితకాలం అంతా కూడా ఆయన ఎటువంటి పాపము, ఎటువంటి దోషము చేయకుండా బ్రతికి, పాపము దోషము చేసిన వారిని రక్షించి, కాపాడి, స్వస్థపరిచి వారిలోనూ మనం ఉన్నాము కదా. ఎన్ని స్వస్థతలు పొందుకున్నాము, ఎన్ని కార్యాలు చూసాము. అసలు ఎన్ని కార్యాలంటే చెప్తే అవునా ఇంత కార్యం చేశాడా దేవుడు కదా. ఎన్నెన్ని కార్యాలు జరిగినాయి కదా మన జీవితంలో. అటువంటి కార్యాలు, అటువంటి స్వస్థతలు జరిగించిన యేసు ప్రభు వారు అన్నిటికీ కూడా ఆయన సమర్థుడు. ఇప్పుడు మీ పిల్లలకి మీ యొక్క అథారిటీ ఉంటుంది, అంటే మీ తర్వాత మీ అంత మాట ఉండే హక్కు ఉంటుంది కదా. యేసు ప్రభు వారికి ఉండదా? సర్వలోకానికి సంబంధించిన అధికారము ఆయన చేతుల్లోనే పెట్టాడు దేవుడు. అలాంటిది మన కొరకు అంత భారమైన సిలువ, ఆ సిలువ ఇంచుమించు 135 నుండి 150 కేజీలు ఉండే సిలువని అంత దూరం ఈడ్చుకెళ్ళి మోయించి, పోనీ అది ఈజీ మోసేయగలం అనుకుంటున్నారా? 150 కేజీలు కదా మోసేయగలం అనుకుంటున్నారా? ఉపవాసం ఉండి మోయగలరా? అంత దెబ్బలు తిని, కొరడా దెబ్బలతో కొట్టి కొట్టి కొట్టి
మళ్ళీ ఆ సిలువ మోస్తున్నంతసేపు కొరకురాలతో కొట్టి మోయగలరా? ఫాస్టింగ్తోని మనం ఒక పూట ఫాస్టింగ్ ఉండడానికి మనకి శరీరము సహకరించలేదు. ఎందుకు? ఇహలోకంలో మనం పెట్టుకుంటున్న బాధ్యతలు, మనము పెట్టుకుంటున్న ప్రెజర్స్, వీటికే మన యొక్క శరీరము బలహీనం అయిపోతూ ఉంటే, యేసు ప్రభు వారు అప్పటి వరకు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ దేవునితోని సాతానుతోని కూడా శోధింపబడి శరీరము ఎంతగా నలిగిపోయి ఉంటది కదా. అటువంటి నలగబడిన శరీరము కూడా కేవలము నీ కొరకు నా కొరకు మాత్రమే దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడే ఉన్నారు. ఫిలిప్పు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయము 6వ వచనం. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. ఏమని వ్రాయబడి ఉందండి? తన్ను తానే అప్పగించుకున్నారంట, తన్ను తానే తగ్గించుకున్నారంట. మనకుందా అండి యేసుప్రభు వారికి ఉన్నంత తగ్గింపు? దాసుని స్వరూపము ధరించుకున్న వారై మనుష్యుని పోలికగా పుట్టి, అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి మనలాగే పుట్టి, అంటే మనుష్యునికి పుట్టి, మరియమ్మకే పుట్టి. ఇప్పుడు మనుషులు మనకెన్ని బోన్స్ ఉన్నాయో యేసుప్రభు వారికి కూడా అన్ని బోన్స్ ఉన్నాయండి. మనకెన్ని నరాలు ఉన్నాయో యేసుప్రభు వారికి కూడా అన్ని నరాలే ఉన్నాయి. మనకెంత బలం ఉంటుందో ఆయనకి ఎంత బలం ఉంటుంది కదా. దేవుని కుమారుడు కదా, ఆయన బలవంతుడు కదా, ఆయనకి ఎక్కువ బలం ఉంటుంది కదా. నీకోసం నా కోసం మనుషునిగా పుట్టినాడు. నీకెంత బలం ఉందో ఆయనకి అంత బలం, నాకెంత బలం ఉందో ఆయనకి అంత బలం కదా. అటువంటి పోలికతో పుట్టి తనను తానే తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా. ఇప్పుడు ఎవరైనా సరే నా తప్పు నువ్వు వేసుకుంటావా అని అంటే మీరు వేసుకుంటారా? నేను అడుగుతున్నా, నా తప్పు, నేను పెద్ద తప్పు చేశాను, నా తప్పు మీరు వేసుకుంటారా? వేసుకోండి. కానీ మనం ఎంత పాపాలు చేసినా, ఎంత దోషాలు చేసినా, ఆఖరికి 10 ఆజ్ఞలు మీరి పాపాలు చేసినా మన యొక్క పాపభారం అంతా దేవుని మీద పడింది. అటువంటి పాపభారం అంతా ఆయనే మోసుకొని, ఇప్పుడు దేవుడు యేసు ప్రభు వారు దేవుని ప్రార్థించేటప్పుడు చెమట రక్త పొట్టు వలె మారిన ఆ యొక్క టైంలో, ఈ యొక్క చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగించా, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే. అక్కడ నా చిత్తం కాదు తండ్రి, నీ ఇష్టమే. అంటే ఒక కుమారుడికి ఉన్న బాధ్యతగా తండ్రి యొక్క మాటని నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఇంతవరకు వచ్చారు. ఇంకొక 2-3 రోజుల్లోనే మళ్ళీ రిజరక్షన్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఈ బాధను అనుభవిస్తాయి, ఇప్పుడు ఈ యొక్క పాప పరిహారార్థ బలి అయిపోతాయి. నా యొక్క జనాలు, నా యొక్క ప్రజలు, నా యొక్క పిల్లలు చేసిన పాపాలన్నీ కూడా ఈ యొక్క రక్తంలోని కొట్టివేయబడతాయి అని చెప్పేసి యేసు ప్రభువారు అనుకున్నారు. యోహాను సువార్త రాసిన పత్రిక 6వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుతారా? కుమారుని చూసి ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఏంటంటే దేవుని చిత్తము? ఒకసారి మళ్ళీ చదువుతారా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. దేవుని చిత్తం ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, అయినా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే. ఇక్కడ తండ్రి చిత్తం ఏంటి? కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వాడును, అంటే నీకుంద విశ్వాసం, నాకుంద విశ్వాసం, మనందరూ రక్షించబడతాము. ఆ యొక్క పాపం నుండి దేవుడు మనల్ని రక్షించారు కాబట్టే యేసు ప్రభు వారు మన కొరకు చిందించిన ఆ యొక్క రక్తం, అంటే యేసు ప్రభు వారు ఓకే, మనం చాలా స్టోరీస్ వింటా ఉంటాం, అలా జరిగిందంట, ఇలా జరిగిందంట అని చెప్పేసి. జరిగిందంట కానీ ఇది జరిగింది. ఎందుకంటే మన ఎదుట ఎన్నో సాక్ష్యాలు, యెరూషలేం లేదా, ఇజ్రాయెల్ లేదా, బైబిల్లోని లిఖించబడిన అనేక ప్రాంతాలు లేదా, యేసు ప్రభు వారు యూజ్ చేసిన అంగి లేదా, ఆయనకు కొట్టిన మేకులు లేవా, ఆయన వాడిన చెప్పులు లేవా, ఏం లేవు, అన్ని నిజాలే. మనం నమ్ముతుంది ఎవరిని? నిజమైన దేవుణ్ణి,
నిజ రక్షకుని, దేవుని యొక్క చిత్తం జరిగించడానికి వచ్చిన కుమారుడు. దేవుని యొక్క చిత్తం జరిగించడం మాత్రమే ఆయనకి ఇష్టం అంటారు. మళ్ళీ ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో పాపముల నుండి ఆయనే రక్షించును. ఒకసారి మనం చదువుదామా? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన పుట్టక ముందునే ఆమె యొక్క కుమారుని కనును. ఎవరు చెప్పారు? దూత కదా. తన యొక్క ప్రజల నుండి, వారి యొక్క పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకంటే రేపు జరగబోయేదే మనకు తెలియదు, కానీ యేసుప్రభు వారు పుట్టక ముందే ఆయన ఏం చేస్తారు, ఏంటి 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 ఏం చేయబోతుంది, ఆయన ఎలా మరణిస్తారు, ఎలా తిరిగి లేస్తారు, ఆయన ఎంత దారుణంగా బాధించబడతారు అనేది ఆల్రెడీ దేవునికి తెలుసు, కుమారునికి కూడా తెలుసు. తెలిసి కూడా ఆయన నీ కొరకు నా కొరకు వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూద్దామండి. ఆయన ఎందుకు వచ్చారు ఒకసారి చూద్దామా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని. దేని కొరకు? అనేకుల కొరకు, అనేకుల ప్రతిగా అంటే మీ కొరకు నేను, నా కొరకు మీరు, మనందరి కొరకు యేసు ప్రభు వారు ఆయన యొక్క మన కొరకు, మన యొక్క పాపముల నిమిత్తం మట్టుకే ఆయన వచ్చి ఉన్నారు. పరిచారం చేయటకు ఆయన వచ్చారు, చేయించుకోవడానికి రాలే. చేయించుకోవడానికి ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి, కానీ నీ కొరకు నా కొరకు మరణించడానికి ఆయన వచ్చి ఉన్నారు. 1వ పేతురు రాసిన పత్రిక చూద్దామండి. 2వ అధ్యాయము 23వ వచనం. మోసుకొనెను ఏ మ్రాను మీద? సిలువ మ్రాను మీద. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ కపటము కూడా ఆయన నోట లేదు. ఎవరు కనిపెట్టలేకపోయారు కూడా. ఆయన సిలువ మ్రాను మీద ఎవరి కోసం వచ్చారు? ఎవరి పాపముల కోసం వచ్చారు అంటే నేను నా పాపములు మోయడం కోసమే వచ్చారు. అలాంటి యేసు ప్రభు వారు క్షమించండి ప్రభు, మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. ఎందుకు తెలియదు? మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదా? మనం చిన్న పిల్లలమా? అసలు ఊహ తెలియని నెలల పిల్లలమా? మనకు తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రెసెంట్ ఉన్న లోకంలో మనం అనేక మారులు అపవాది చేత ఆడించబడతా ఉంటామంట. కానీ అపవాది ఆలోచనలు కూడా మనకు తెలుసండి. అపవాది తంత్రములు మనం ఎరగని వారం వచ్చే, అయినా కూడా మనం అపవాది చేత ఆడించబడుతూనే ఉంటాం. సరే మళ్ళీ చూద్దామా? యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 42వ వచనం చూద్దామా? ఆయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అంట. అంటే బైబిల్లోనే శిక్షించారు, బాధ పెట్టారు, సిలువ వేశారు, అలానే అనేక మందికి కనువిప్పు కలిగేలాగా జరిగించిన ఆ యొక్క దృశ్యము అనేకులు నమ్ముచున్నారంట. ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మన గురించి మాట్లాడుతున్నారు. అనేక మందిని మనం క్షమించాం కదా, కానీ మనం చేసిన పనుల నిమిత్తము, మనం చేసిన అపరాధముల నిమిత్తము దేవుడు మనల్ని క్షమించాడు. ఎందుకు క్షమించాడు అంటే అసలు ఎందుకు క్షమించాలి? మీకు ఆ డౌట్ వస్తుంది కదా. వాళ్ళు క్షమించాలని తప్పు చేశారు మా విషయంలో, నేను ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించకూడదు? దేవుడు నిన్ను క్షమించాడు కదా, నువ్వెందుకు క్షమించకూడదు? దేవుడు మమ్మల్ని అందరినీ క్షమించాడు కదా, మనం ఎందుకు క్షమించకూడదు? క్షమించకపోతే అసలు ఆ పర్సన్ మీ యొక్క క్షమాపణ లేకపోతే ఏమైపోతారు అని 7వ వచనంలోని ఏముంది? కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది, లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతే ఈ లోకంలో అనేకమైన చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా.
ఎన్నో చెడు తలంపులు వస్తూ ఉంటాయి, చెడు ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. అటువంటి ప్రేరేపణల్లో మనం మునిగిపోకుండా, మనం కాదు, ఇప్పుడు తప్పు చేశారు, మనం క్షమించాలి. క్షమించకపోతే అంట అవతల పర్సన్ అంట దుఃఖంలో మునిగిపోయి అనేకమైన చెడు ఆలోచనల చేత, చెడు తలంపుల చేత కొట్టుకొని ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చని వాళ్ళు అవుతారు. వాళ్ళు ఒకవేళ మీరు క్షమించలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ పాపం ఎవరి మీద వస్తుంది? మన మీదే కదా. అయ్యో క్షమించుంటే బాగుంది కదా, బ్రతుకుంటే బాగుంది కదా, మనమే క్షమించుకొని అడిగేవాళ్ళం కదా అని చెప్పేసి అనుకుంటామా? కానీ మనము వారి ఎదురుగా వెళ్ళి కాదు, మనం దేవుని మందిరంలో మోకాళ్ళుని లేదనేసి అంటే మనమే మన ఇళ్లలోని తలుపు వేసుకొని ప్రార్థన చేసేటప్పుడు మనము మన ఎడల చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడు ప్రచారాలు చేసేవారిని మనము క్షమించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు అటువంటి హృదయం కలిగి ఉన్నారు. ఆయన పిల్లలుగా మనము అటువంటి హృదయము కలిగి ఉండాలి. మనల్ని దేవుడు ఏ విధంగా అయితే క్షమించారో ఆ విధంగానే మనము కూడా క్షమించాలంట. ఆ కింద 11వ వచనం లాస్ట్ లైన్ లో ఒకసారి చూస్తారా? సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. మనకి తెలుసు సాతాను తంత్రాలు ఎలా ఉంటాయో, కానీ మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. ఇది దేని ఆలోచన? దెయ్యపు ఆలోచన, సాతాను ఆలోచన, లోకపు ఆలోచన, లేదంటే దేవుని యొక్క నడిపింప, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క దర్శనమా, దేవుని యొక్క గ్రహింప, దేవుని యొక్క కళ ఏంటి? ఈ రెండాటికి వ్యత్యాసము మనకి తెలియాలి. ఒకవేళ తెలియకపోతే కనుక దేవుని సన్నిధిలోని, లేదంటే మన పర్సనల్ ప్రేయర్స్ మనం చేసుకునేటప్పుడు దేవుణ్ణి, దేవా ఈ వ్యత్యాసం ఏంటో నాకు చూపించమా కొంచెం అని అడిగితే, జ్ఞానము లేని వారికి ఏంటి, ఏది అడిగినా సరే ఆయన అడిగి వారందరికీ కూడా ధారాళంగా దయచేయరు కదా. మనం దేవుని ఏమైతే అడుగుతామో దేవుడు వాటిని ధారాళంగా దయచేస్తారనమాట. సరే చూద్దామండి, లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూస్తారా? వినుచున్న మీతో మీరు చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి వరకు ప్రార్థన చేయుడి. 4 చేయగలమా మనం? మనకు అలాంటి మనసు ఉందా? లేదు. కానీ యేసు ప్రభువు ఇవన్నీ చేశారు. శత్రువుల్ని ప్రేమించాలి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. చేయగలమా? కానీ చెయ్యాలి, ఎందుకంటే దేవుని పిల్లలం కాబట్టి. లేదు అని అంటే ఇహలోకంలో ఉండే వారికి మనకి వ్యత్యాసం లేదండి. దేవుని పిల్లలుగా మనం ఉండాలి, దేవుని పిల్లలుగా మనం దేవుని పిల్లలము అని నిరూపించుకోవాలంటే 4 పనులు మీరు చేయాలి, తప్పదు. అది మీకు ఇష్టం లేకపోయినా చేయాలి. అప్పుడే కదా దేవుడు మనలో పనిచేసేది కదా. ఇప్పుడు మీ శత్రువుని మీరు శుభ్రంగా తిడితే ఆయనకి ఏం అవ్వదంట. మీ శత్రువునికి కడుపు నిండా భోజనం పెట్టండి, బైబిల్లో ఉంది కదా, వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుంపటేసినట్టు ఉంటుందంట. మనకెందుకు ఈ ద్వేషాలు, ఎందుకు ఈ పాపాలు, ఎందుకు? దేవుళ్ళగా క్షమించుకుంటూ ఉంటా పోతుంది కదా. ఆ ఆలోచనలు ఎక్కువ పెట్టేసుకొని మైండ్ స్ట్రెస్ అయిపోయి, డిప్రెషన్ అయిపోయి, మనకు అసలు ఇదంతా అనవసరం. ఎందుకంటే మన వ్యాధులు, మన బాధలు, మన శాపాలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన అప్పుల బాధలు ఏంటి, ఏవైనా సరే ఇవన్నీ ఆయన వేసుకున్నారు. నీ చింత యావత్తును ఆయన మీదేసి, ఇంక నువ్వు అసలు దేని గురించి ఆలోచించదు. జస్ట్ దేవుడు ఎలా అయితే క్షమించారు, మిమ్మల్ని అయితే ఎలా అయితే క్షమించారో మీరు కూడా అలానే క్షమించాలి. సరే మనం అందులోనే చూద్దామండి. మనం దేవుని యొక్క కుమారులు అనబడాలంటే, సరే 35వ వచనం ఒకసారి చూస్తారా? 31వ వచనం. మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుకుంటారో అలాగే మీరును వారికి చేయుడి. మనం ప్రేమను కోరుకుంటున్నాం, మనం ప్రేమిస్తేనే కదా వాళ్ళు ప్రేమిస్తారు. లోకం ఎలా ఉంటదంటే అర్థం వల్లే ఉంటుంది. మీరు నవ్వితే నవ్వుతుంది, మీరు ఏడుస్తే ఏడుస్తుంది కదా. మనం ఎవరితో ఎలా ఉండాలనుకుంటున్నామో మనం కూడా అలానే ఉండాలి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్ము ప్రేమించు వారిని ప్రేమించదు కదా. వారికి మనకి తేడా ఉండదు కదా. తేడా ఉండాలి అంటే మీకు మేలు చేయవాడికే మీరు మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యుద్ధ మరలా పుచ్చుకుని వాళ్ళని నిరీక్షించురో వారికి అప్పించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. అలా వచ్చినట్టయితే కనుక 35వ వచనం చూద్దామా? మీరైతే ఎట్టి వాణిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. అలా చెప్తున్నాడండి.
మీ శత్రువులను ప్రేమించుడి. ఇక్కడే ఉంది చూసారా, మీరు 27వ వచనంలో చూసామా, మళ్ళా 35వ వచనంలో చూసాం. ఎందుకు దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు మీ శత్రువులను ప్రేమించుడు, మీ శత్రువులను ప్రేమించుడు అని? దేవుని యొక్క ప్రేమ మనలో పనిచేయాలంటే మన యొక్క శత్రువులను ప్రేమించాలి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. దాని తర్వాత చూద్దామండి, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దాని తర్వాత 38వ వచనం చూద్దామా, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. మనం క్షమిస్తేనే క్షమించబడతాం కదా. అలాంటిది మనము అనేకమైన బాధలతోని ఇబ్బందులతోని మనం ఉన్న వారి వల్లే ఉండకూడదు. మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంటే ఒకరి ఆలోచనలు ఒక తలంపులు మనకి తెలియదు కదా. మన ఆలోచనలు ఇప్పుడు యూజువల్ గా మనం చూసుకుంటే పక్కన ఉన్న వారికి మనకి ఫింగర్ ప్రింటే ప్రాపర్ గా ఉండదు, ఆలోచనల్లో ప్రాపర్ గా ఉంటాయి. నీలాగే అవతల వాళ్ళు ఆలోచించాలని మనం అనుకోకూడదు కదా. కాబట్టి ఏ విషయంలో తప్పులు జరిగినా, ఏ విషయంలో పాపాలు జరిగినా మనం ఏంటంటే క్షమించాలి. ఒకసారి చూద్దామా, మనం ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మనం శరీరేచ్ఛను నెరవేర్చని వారు ఉంటాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కొంచెం ఫాస్ట్ గా చదువుతాం. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనము ఏం ఆలోచిస్తున్నాము, మన ఆత్మ ఏం ప్రేరేపిస్తుంది, మన శరీరము, మన తలంపులు, మన కళ్ళు, మన నడక ఇవి కాదు. మనకు ఒక ఆత్మ, మన యొక్క ఆత్మ ప్రేరేపణ ఉంటది కదా. మీ యొక్క ఆత్మ ప్రేరేపణ ఏంటి? సమ్ టైమ్స్ చెప్తా ఉంటారు కదా సేవకులు, వాక్యం చెప్తా ఉంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తే నాకు ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణ ఎలా వచ్చింది? మీ యొక్క ఆత్మ నేను ప్రేరేపిస్తా ఉంటుంది. మీరు ఇలా వాక్యం చెప్పారు కదా, దేవుడు నాకు మేలు చేశాడు, నేను ఆ సాక్ష్యం మర్చిపోయానండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నాకు కాసేపు సాక్ష్యం సమయం నువ్వు అడుగుతాను. ఎందుకు? లోపల ఆత్మ గట్టి గుర్తేస్తా ఉంటది అనమాట, నీకు ఈ మేలు చేశాక నువ్వు మర్చిపోతావా, నువ్వు అందరి దగ్గర సాక్షిగా నిలబడకుండా ఉంటావా అని చెప్పేసి కదా. ఆత్మ చేత మనము ప్రేరేపించబడిన వారం అయితే శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరేచ్ఛ అంటే ఏంటి? నీకు ఒకటి చూడాలనిపిస్తుంది కానీ నీ ఆత్మ తప్ప చూడకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఒక రోజు లెక్క ఉంటుంది కదా. నీకు ఒకటి వినాలనిపిస్తుంది, అది వినకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నేను చెక్కుకున్న కుమార్తెవి, నేను చెక్కుకున్న కుమారుడు లోపల నుండి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటది అనమాట. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదముట్టకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. మనకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన వైపు పరిగెట్టకుండా మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నాము, ఇప్పటి వరకు దేవా మొదట మనం ఎంత విశ్వాసంతో ఉన్నాము, ఎంత ప్రార్థన జీవితం ఉంది, ఎంత బైబిల్ చదివేవాళ్ళము, ఇప్పుడు మనకి అది లేదు, ఇది లేదు, బిజీ అయిపోతున్నాం కదా మనం అందరం. ఇకలో ఒక బాధ్యతల్లో పడిపోయి, శ్రమల్లో పడిపోయి, శోధనలో పడిపోయి, ఆలోచనల్లో పడిపోయి, ఇంకేదైనా కాస్త సమయం ఉందంటే ఫోన్ పట్టుకునే వాళ్ళు బైబిల్ పట్టుకోవచ్చు కదా. బైబిల్లోని మొన్న పాస్టర్ గారు చెప్పారు చూడండి, చదువుతా ఉంటే నిద్ర రాదు, నిజంగానే ఎవరెళ్ళాను ఇసాక్ దగ్గరికి, రొక్క దగ్గరికి ఇసాక్ వెళ్ళాడు, ఎలా జరిగింది అంతా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లోని ఇప్పుడు చూస్తున్న ఈ స్టోరీస్ అన్ని కూడా వ్యర్థమైనవి, జరగనివి, ఊహలు, కల్పన కథలు, ఇవన్నీ కాదు. దేవుడు జరిగిన వాటిని, పొందుపరుచుకున్న వాటిని, దేవుడు ఏమైతే మనకి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనము ద్వారా ఏదైతే బయలుపరిచారో మనము మత్తులు వలె ఉండకూడదు. దేవుని యొక్క నీతిని నెరవేర్చే వారి వలె ఉండాలి. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునుడి. వాగ్దానం వస్తుంది కదా మనకి ప్రతి సంవత్సరము. ఆ యొక్క వాగ్దానం పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలోని కానీ మన యొక్క పర్సనల్ ప్రేయర్స్ కానీ మనం ఎంతవరకు ప్రార్థన చేస్తాం, మా యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితాలు ఎంతవరకు నెరవేరుతున్నాం. అది ఒకవేళ నెరవేరట్లేదు అంటే నీ ప్రార్థన అంతవరకు ఉంది. నువ్వు ముందులాగా ప్రార్థన చేయగలుగుతున్నావా, ముందులాగా ఆలోచించగలుగుతున్నావా లేదనేసి అంటే యువలోకంలోని అపవాదిని బుర్రలోని చాలా వేస్ట్ పెట్టేస్తున్నారు. అటువంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉంటే గనక మనము వాటి నుండి
తొలగిపోవాలి. మనం ఒకసారి చివరిగా చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏం చేస్తుందంటే దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటది. ఇదిగో వాళ్ళకు ఉన్నావా, లోపల నుండి ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటది, నీ కొరకే నేను మాట్లాడుతున్నాను, నువ్వు నిజంగా అలా ఉన్నావా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమనుకుంటామంటే పాస్ట్ గారికి ఎలా తెలిసిందో, ఇవన్నీ ఎవరో చెప్పేసినట్టున్నారు. పాస్ట్ గారు అలా లేకపోతే పాస్ట్ గారికి ఎలా తెలుస్తుంది? ఈ దేవుడు చూపించరా, దేవుడు బయలుపరచరా? ఎన్ని జరగలేదు మన జీవితాల్లో. అమ్మ నీకు ఫలానా జరుగుతుంది, నువ్వు జాగ్రత్త, ఎన్నిసార్లు చెప్పలేదు సార్ మీరు ఇలా జరుగుతుంది, మీరు కొంచెం జాగ్రత్త, ఎన్నిసార్లు చెప్పలేదు? ఇప్పుడే వచ్చిందా? దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ సేవకులకు ఉండదా? మనకే ఉంటుందని దేవుడు చెప్తున్నారు, ఏం సేవకులకు ఉండదా? ఆ వాక్యం అంట చూసారా, రెండంచులుగా ఇది ఎటువంటి అక్కం దూరేస్తుంది గట్టిగా. అంటే పాస్టర్ గారు ఈ తప్పు నేను చేశాను, నేను ఎలా తెలుస్తుంది పాస్టర్ గారికి? దేవుడు చెప్పాడమ్మా, ఇంకెవరెవరో చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని మనతో మాట్లాడాలని నిశ్చయించుకున్నప్పుడు వాక్యం అంట బలము గలదై మనల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. చివరికి ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 చూద్దామా? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇప్పటి వరకు మనం క్షమించడం కోసం చెప్పుకున్నాం, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో చెప్పుకున్నాం, మనం ఎలా ఉండాలో చెప్పుకున్నాం. మనకి ఈ వాక్యం మొత్తం కన్క్లూషన్ ఏంటి? మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు. వివేచన మనకుందా? ఇప్పుడు అటువంటి వివేచన మనకుందా? అటువంటి వివేచన మనకు లేకపోతే కనుక దేవుణ్ణి, దేవా నాకు అటువంటి వివేచన కలిగజేయ్యా. మీ ప్రేమ తెలివితోనూ, మన ప్రేమే తెలివిగా ఉండాలంట, తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలెను. అంటే మనం ఇంక్రీజ్ అవుతా ఉండాలి కానీ డిక్రీజ్ అవ్వకూడదు. అంటే మనం మన యొక్క విశ్వాసంలో కానీ, మన యొక్క నమ్మకంలో కానీ, మన యొక్క ప్రార్థనలో కానీ, బైబిల్ చదవడంలో కానీ, పాటలు పాడటంలో కానీ, ఎందులోనైనా మనం మెట్టు ఎక్కుతున్నట్టు ఉండాలి కానీ దిగజారిపోతున్నట్టు ఉండకూడదు. విశ్వాసంలో ఉండకూడదు, నమ్మకంలో ఉండకూడదు. ముందుంది కదా విశ్వాసం. ఎప్పుడైతే నీకు అసలు ఏమి లేదు అప్పుడున్న విశ్వాసం ఇప్పుడున్నా ఇప్పుడు ఎందుకు లేదు? దేవుడు అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు విశ్వాసం లేనట్టయితే దేవుడిని అడిగితే మళ్ళీ విశ్వాసం ఇస్తారు కదా. మొదట మీకు జరిగిన కార్యాలు, మొదట మీకు జరిగిన ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడా మనకు గుర్తుంటాయి కదా. ఒకవేళ మర్చిపోతున్నాను మేడం, దేవుని సన్నిధిలోని దేవా ఒకవేళ నువ్వు చేసిన కార్యాలని నేను మర్చిపోతున్నానేమో, నన్ను మరలా క్షమించవా. మనం చేసిన తప్పులన్నింటినీ ఆయన మరలా మేకులతో గట్టి గుద్దేస్తున్నాం, ఆయనతో మేకులతో కొట్టి కొరడాలతో కొట్టించి మరలా సిలువేస్తున్నాం. అటువంటి పాపం జీవితం మనకెందుకండి? దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెల వల్ల ఉండమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనం దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కార్యాన్ని మనం నెరవేర్చలేని వారం అవుతున్నామేమో. తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడే ఆ యొక్క గిన్నెని తొలగించడానికి నీ యొక్క చిత్తం జరిగించేయ్యా చాలు, పర్లేదు వీళ్ళందరి కోసం కదా నన్ను పంపించావు, పర్లేదు ఈ శిక్షణ నేను అనుభవిస్తాను. ఎంత బాధపడి ఉంటారు కదా మానవ రూపంలో ఆయన వచ్చి ఆయన అంత బాధపడుతున్నారు అనేసి అంటే మనం ఒకవేళ వేటి గురించి అయినా సరే అధికమైన ఆలోచనలు, అధికమైన తలంపులు కలిగి ఒకవేళ ఎవరినైనా క్షమించట్లేదే, దేవుడు మనందరి కొరకు క్షమించమని అడిగారు. మనము కూడా దేవుని యొక్క మందిరంలో, ఆయన యొక్క మందసం ముందర మనం ఉన్నాము కనుక దేవా నేను ఎవరినైనా క్షమించలేదేమో. ఊరినే మనకు గుర్తుంటే అందరి పేర్లు గుర్తుంటాయి, మనకి మన శత్రువుల పేర్లు ఇంకా బాగా గుర్తుంటాయి. వారి నాశనం అయిపోవాలని కాదు, వారి యొక్క ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి. వారి యొక్క నాశనం మనకెందుకు? అవతల నాశనం అయిపోతుంది మనకెందుకు? దేవుని యొక్క ప్రేమను మనం కనపరచాలి.
దేవుని యొక్క ప్రేమను మనము చూపించాలి. ఆ యొక్క ప్రేమను తెలుగుతోనూ, జ్ఞానముతోనూ, వివేచనతోనూ మనము ముందుకు తీసుకొని వెళ్తా ఉండాలి. యేసుక్రీస్తు వలన ఆయన నీతి ఫలములతో నిండుకున్న వారై, నీతి ఫలాలు మాత్రమే మన చేతిలో ఉండాలి కదా, అవి మాత్రమే మనకి ధన్యమైన ఫలాలను ఇస్తాయి. కాబట్టి మనం అందరము కూడా ఒక్కసారి మనం అక్కడే మీరు కూర్చున్న ప్లేసెస్లోనే ఒక్కసారి కళ్ళు మూసుకొని, దేవా నిజముగానే మా ఎదుట మా యొక్క శత్రువులు చూపించిన అధికమైన క్రూరత్వము చేత కానీ, వారి యొక్క అపరాధముల చేత కానీ మేము ఎవరినైనా క్షమించకుండా ఉన్నామేమో. మేము చేసిన తప్పులను, మేము చేసిన అపరాధములను మీరు క్షమించారు కదయ్యా తండ్రి ప్రభా. అలాగే మేము కూడా వారిని క్షమిస్తున్నాము తండ్రి. మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క కుమారులుగా, మీ యొక్క కుమార్తెలుగా తండ్రి యేసయ్యా ఉండేట్టుకో తండ్రి ప్రభా. యేసయ్యా నిష్కపటముగా నిర్దోషులుగా మమ్మల్ని తీర్చిదిద్దుకు తండ్రి యేసయ్యా. మీరు చేసిన యొక్క త్యాగం ఎంతో గొప్పదయ్యా, అది వివరించలేనిది, వర్ణించలేనిది తండ్రి ప్రభా. నా కొరకు ఎంతో త్యాగం చేసి ఉన్నారు ప్రభా. ఇక లోకంలో మీ యొక్క కుమారుల వలె, మీ యొక్క కుమార్తెల వలె, మీ యొక్క ప్రేమను కనపరిచే వారి వలె తండ్రి యేసయ్యా బ్రతికే జీవితాన్ని మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాను యేసయ్యా తండ్రి ప్రభా. ప్రేమ చూపించు, ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేయించగలిగే మనసు మాత్రం ఉంటే చాలు తండ్రి ప్రభా. నీ యొక్క ప్రేమను కనపరిచే వారి వల్ల మేము ఉండాలయ్యా తండ్రి ప్రభా. యేసయ్యా అటువంటి మనసును, అటువంటి హృదయమును మీరు మాకు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన బలమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి మాటలు దీవించుకుంటాము. అవకాశం ఇచ్చిన సేవకుడికి స్తోత్రం.